హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ మెలడీస్. ఇవాళ నేను రాగి దోశ రెసిపీ చూపిస్తున్నాను. రాగి దోశకి నేను ఇక్కడ 1.5 గ్లాస్ రాగులు తీసుకుంటున్నాను. మనం 1.5 గ్లాస్ రాగులకి హాఫ్ గ్లాస్ మినపప్పు తీసుకుంటామన్నమాట. ఇందులో నేనైతే బియ్యం కానీ ఇంకేం యాడ్ చేయను. ఇక్కడ వచ్చేసి వాష్ చేస్తున్నాను చూడండి. రాగులు ఆల్మోస్ట్ మనం ఒక 5-6 టైమ్స్ అన్నా వాష్ చేసుకోవాలి. మట్టి ఎక్కువ ఉంటుందన్నమాట. ఇక్కడ నేను ఆల్మోస్ట్ 4 టైమ్స్ వాష్ చేసి చూపిస్తున్నాను మీకు. 4 టైమ్స్ వాష్ చేశాక చూడండి ఇంకా ఎంత మట్టి ఉందో. నేనైతే ఫస్ట్ ఒక 4-5 టైమ్స్ వాష్ చేసి నానబెడతాను అనమాట. లాస్ట్ మనం ఒక 8 అవర్స్ నానబెట్టాలి. 8 అవర్స్ నానబెట్టి అయిపోయిన తర్వాత గ్రైండర్లో వేసే ముందు ఒక 1 or 2 టైమ్స్ వాష్ చేస్తాను మళ్ళీ. ఇక్కడ ఇలా 8 అవర్స్ నానబెట్టేసుకోవాలన్నమాట. 6 అవర్స్ తర్వాత ఒక హాఫ్ గ్లాస్ మినప్పప్పు అందులోనే వాష్ చేయకుండానే వేసేయచ్చు. పప్పు ఒక 2 అవర్స్ నానితే సరిపోతుందన్నమాట. ఇక్కడ నేను గ్రైండర్ పడుతున్నాను చూడండి. 2 కలిపేసి గ్రైండర్లో వేసేయాలి. ఇలా మెత్తగా బాగా బాగా మెత్తగా వస్తుందన్నమాట. ఇక్కడ పిండి పులవకపోయినా బాగానే ఉంటుంది. ఓవర్ నైట్ పులవబెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకున్నా బాగానే ఉంటుంది. ఇక్కడ నేను తీసాను చూడండి. సాల్ట్ యాడ్ చేసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ దోస బ్యాటర్ కన్సిస్టెన్సీకి వాటర్ యాడ్ చేసుకొని దోస వేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఇక్కడ నేను దోస క్లిప్ తీయడం నాకు కుదరలేదండి. అందుకని ఓన్లీ బ్యాటర్ మేకింగ్ ఒకటే చూపించాను. సో, రాగి దోస ఇలా చాలా ఈజీగా, టేస్టీగా చేసుకోవచ్చనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.